రేపటి తరం కోసం అందరూ సోలార్ వాడండి. గృహ వినియోగదారులు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. దేశంలో కోటి వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. కోటి వినియోగదారుల్లో మనము ఓ సంఖ్యోదం రండి. ప్రతి వినియోగదారుడికి అవగాహన కల్పించవలసిన బాధ్యత మన సిబ్బందిదే. కలిసిమెలిసి పనిచేద్దాం. సోలార్ను ప్రతి ఇంటిపై నిర్మిద్దాం. పలాస ఎండీఓ ఆఫీస్ నందు ఈరోజు పలాస విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులకు మాత్రమే రాయితీతో కూడిన సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి. ప్రతి ఒక్కరూ విద్యుత్ జిల్లా అధికారి సూపరింట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ రేపటి తరానికి విద్యుత్ వినియోగం ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టించుకోవాలి. సోలార్ ఉపయోగించుకోవడం వల్ల తిరిగి ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. అలాగే 75% సబ్సిడీ ఉంది అని విద్యుత్ రంగంలో పనిచేస్తున్న దీనిపై శ్రద్ధ ఉంచి ప్రతి కన్జ్యూమర్కి తెలియపరిచి దీనివల్ల ఉపయోగాలు కూడా తెలపాలి. సోలార్ కాంట్రాక్టర్తో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు మాట్లాడుతూ వారి సమస్యలు తెలిపారు. కార్తికేయ ఆర్సీ సోలార్ సిస్టమ్ వారు మాట్లాడుతూ కస్టమర్ ₹1 కూడా కట్టనవసరం లేదు. వినియోగదారుని ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు ఇస్తే మేమే మొత్తం సమకూరుస్తాము అని తెలిపారు. ఈ సబ్సిడీ అనేది కోటి కలెక్షన్కు మాత్రమే ఉంటుంది అని తెలియజేస్తూ ఇప్పటికే సుమారు 35 లక్షలకు పైగా వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస విద్యుత్ డిఏ, ఏడీఏఈ అలాగే సిబ్బంది మరియు ఎండీఓ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సోలార్ సిస్టమ్ కాంట్రాక్టర్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇదేదో డిపార్ట్మెంట్ వాళ్ళకి కార్యక్రమాన్ని ఆలోచించదు. అందరూ ముందుగా సహకారం ఒక్కొక్క చేతి చేస్తుందంటే ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ యొక్క సూర్య గారి కోసం చెప్పాలంటే మనకి ఇప్పుడు వస్తున్న కరెంట్ అనేది మనకి ప్రదేశంలో మెథడ్లో వస్తున్నాయి. అంటే ఏంటంటే బొగ్గు ద్వారా కానీ, ఆయిల్ బంధం చేయడం కానీ, లేకపోతే వాటర్ ద్వారా కానీ మనకి విద్యుత్ అనేది ఇప్పుడు వస్తుంది. ఈ విద్యుత్ కొంతకాలానికి మనకి ఉన్న ఈ బొగ్గు వాటర్లు కానీ, ఆయిల్ వాటర్లు కానీ అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఇంకా ఫ్యూచర్లో ఇవి అనేది మనకి ఉండవు. ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇంకా ఉన్నది ఏంటంటే సన్ నుండి మనం అన్లిమిటెడ్ సోర్స్ ఉపయోగించుకొని మన ఫ్యూచర్ అవసరాలకు తగ్గ కరెంట్ అంతా మనము ఉత్పత్తి చేసుకోగలము. కాబట్టి ఆ యొక్క ఉత్పత్తి చేసుకునే పద్ధతిలో ఒకటైన పద్ధతి ఏంటంటే మనం రూఫ్ టాప్ మీద ఎవరింటికి అవసరమైనంత కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకొని ఆ ఉత్పత్తి అయిన కరెంట్ని వాళ్ళే వినియోగించుకొని మిగిలిన కరెంట్ ఏదైనా ఉంటే అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి స్కీమ్లో మనకి 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళైతే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇచ్చారు. 2 కిలోవాట్ల కింద 60,000 సబ్సిడీ ఇస్తారు. అలాగైతే 3 కిలోవాట్లు అండ్ ఎక్కువ దేనికైనా సరే ₹75,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్సిడీ పోను మిగతా అన్ని కూడా అప్పుడు లట్టర్ గారు, తర్వాత చిరాణి గారు, ప్రెసిడెంట్ స్వప్నంజన్ గారు ఉన్నారు. ఇప్పుడు పిఎం సూర్య గారు చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో, ముఖ్యమంత్రి గారి లెవెల్లో రివ్యూ జరుగుతుంది. ఏంటి దీని ఇంపార్టెన్స్ మీ అందరూ కూడా తెలియాలి. ఇప్పుడు ఇందులో మా స్టాఫ్ కాకుండా మిగతా వాళ్ళు బ్యాంకర్స్ ఉన్నారు, ఇంకెవరున్నారు, పంచాయత్ సెక్రటరీలు ఒకసారి చేతి కదండి. గుడ్, బాగానే వచ్చారు, రైట్. అండ్ మన డిపార్ట్మెంట్ ఈపీడీసీలు పబ్లిక్ ఎవరైనా వచ్చారా మేడం? మైక్ ఎవరైనా వచ్చారా? రైట్. ప్రెస్ ఎవరైనా వచ్చారా? ఏది మీరు ప్రెస్? గుడ్. ఎనీవే, సో దీని ఇంపార్టెన్స్ ముందుకు తెలియాలి. ఇంపార్టెన్స్ తెలియకుండా అలాగేదో మన పల్లెటూరు సాంతం గుడ్డేది చేనులో పెట్టుకున్నట్టు పడిపోవడం ధాన్యం దొరకో, బియ్యం దొరకో, గుడ్డిది కదా, అలా ఉండదు. ఈ జనరేషన్ ఎందుకు అవసరం దయచేసి అందరూ కూడా పూర్తిగా
పూర్తిగా వినండి. ఒక కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఎలక్ట్రికల్ యూటిలిటీస్ డిపార్ట్మెంట్, మొత్తం రాష్ట్రం, దేశం, మోడీ గారు కూడా ఎందుకు దీని మీద పెడుతున్నారు ఒకసారి అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఎంతవరకు చేయాలో అర్థం అవుతుంది మీకు. ఎందుకంటే ఒకప్పుడు ఇందులో సీనియర్స్ 50 సంవత్సరాలు దాటి వాళ్ళు ఎవరు ఉంటే నిలబడండి ఒకసారి. ఎవరైనా అందరూ కూర్చో. అందరూ ఒక చెప్పండి. కరెంట్ పోతే వాళ్ళకి మైక్ ఇవ్వండి బాబు. కనీసం 2 రోజులు పట్టింది సార్. ఎన్ని రోజులు? 2 రోజులు పట్టింది సార్. మొత్తం పే చేస్తే ఏసీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కట్టక్కలేదు చూడండి. ఏసీ, కూలర్, పాకల్లో కూడా కూలర్లు చూశాను నేను. మంచిదే. మనిషికి ఇప్పుడు కూడా మనిషి యొక్క డెవలప్మెంట్, మనిషి యొక్క హార్డ్ వర్క్, మనిషి సుఖంగా ఉండాలి. మరి కూలర్లు, ఏసీలు పెట్టినట్టు లోడ్ ఏంటి మీద పడుతుందండి? ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఉందండి. రామగుండం సడన్ గా ఒక్కరోజు గవాలే మనకి పలాసలో ఈ రోజు 1 మెగావాట్ పెరిగింది. మీరు కట్టిగలరా? మన ఇంటికి 30 రోజులు బియ్యంకి 2 బస్తాలు తెస్తాం. మధ్యలో చుట్టాలు వస్తే మరి 2 బస్తాలు వేసేస్తాం. బస్తాలు వేసి ఈజీ కాదండి. టెక్నాలజీ పెంచడం చాలా డిపార్ట్మెంట్ చేతిలో లేదు. సార్ చెప్పినట్టుగా ఈ కరెంట్ కొరత అనేది ఏదో ఒక రోజు ఇన్సిడెంట్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ కరెంట్ కొరత రాకుండా ఉండాలంటే ఈ సోలార్ అనేది రెన్యూవేటివ్ ఎనర్జీ వల్ల మనకి ఎప్పటికీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మా తరఫు నుంచి ఏంటంటే అప్ టు 2 lakhs అంటే 2 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ఎలిజిబిలిటీ కూడా చేయకూడదు. జనరల్గా మీరు అందరూ బ్యాంక్స్ వెళ్తుంటారు. మీరు బ్యాంక్ వెళ్ళగాల మీకు ఏ ఆదాయం ఉంది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాడు. ఎంత వదిలేసి తెలవాలి రాత్రి చేస్తాను. ల్యాబ్స్ ఎందుకంటే నా గ్రామ పంచాయతీలో ఎక్కడో ఎస్టీ విలేజ్ ఉంది సార్, గిరిజన కన్నా. అటువైపు వెళ్ళడానికి కూడా రహదారి సరిగ్గా లేదు. ఒకసారి నాకు ఒక ఆవిడ సాయంత్రం 6 గంటలకు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా వైర్ కట్ అయిపోయింది సార్, మాకు కరెంట్ లేదు, ఇబ్బంది పడుతున్నాం. డిస్టర్బెన్స్ దయచేసి చేయొద్దు. ప్లీజ్ కీప్ పలాస మండలంలో ఉన్న తల్లాకొండ గ్రామ పంచాయతీ జేఎల్ఎం గారికి నేను ఫోన్ చేశాను సార్. నేను తల్లాకొండ గ్రామ పంచాయతీ సెక్రటరీని ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్ గా 1 గంటలో వెళ్ళి అక్కడ ఒక సమస్య అంతా క్లియర్ చేసి ఆ రాత్రికే కరెంట్ వచ్చేటట్లు చేసి వాళ్ళకి హెల్ప్ చేశారు. బ్యాంకర్స్ ఉన్నారు కదా, నా పేరు రే నారాయణరావు సార్. నోట్ చేయండి. ఎవరు మినిస్టర్ గారు చేస్తున్నారు? నేను వారాహి ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెండర్ని. పలాస డివిజన్ లో మేమైతే ఇప్పటివరకు 80 ఇన్స్టలేషన్ పూర్తి చేసాం సార్. మన డిపార్ట్మెంట్ నుంచి అయితే పర్ఫెక్ట్ గా హెల్ప్ జరుగుతుంది. కాకపోతే ఎక్కడో దూరం నుంచి వచ్చిన వెండర్స్ వారాహి ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. వారాహి ఎక్కడెక్కడ మీరు ఇన్స్టాల్ చేశారండి? పలాసలో 80 చేసాం సార్. పలాస ఎనర్జీ స్టేట్ లెవెల్స్ ఫాలో అవుతున్నారండి. పలాస రండి ఇప్పుడు ఇష్టం నుంచి తేజ చూస్తాం. మీరు మీతో ఎవరు మా వాళ్ళు ఎవరైనా వచ్చి ఫాలో అయ్యారా? మేము ఎక్కువ తేజ మేము ఏమున్నా తేజ ఎవరు? డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అయితే మాకు ఫుల్ గా సపోర్ట్ ఉంది. కాకపోతే బ్యాంకులు వచ్చేటప్పటికి కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు సార్ ఇప్పుడు వెండర్స్ కి. మాది యాక్చువల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్స్టలేషన్ జరుగుతుంది సార్. గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఒక్క నిమిషం, మీరు రమేష్ కుమార్, మాది ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ అనే సంస్థ. ఈ పలాస డివిజన్లో ఇప్పటి వరకు 380 సిస్టమ్స్ వరకు ఇన్స్టాల్ చేస్తున్నాం. అయితే గతంలో డీజీ గారు ఏడీ గారు కలిసి చాలా మీటింగ్లు పెట్టాం. ఇది నేను ఇక్కడ కోటకం ఈ ఎంపీడీ ఆఫీస్లో 4th మీటింగ్. అలాగే అన్ని ఎంపీడీ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టాం. మేము కూడా పర్సనల్గా చేశాం. కానీ ముందుకి వెనక్కి తేడా చెప్తున్నాను. గతంలో మనం ప్రతి కన్జ్యూమర్ 10% కట్టాలి అని చెప్పేవారు. 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 10% కన్జ్యూమర్ పే చేయాలి అని చెప్పేవారు. 10% అంటే 20,000 to 25,000 రూపీస్ కట్టాలి. కడితే మిగతాది బ్యాంక్ లోన్ చేస్తూ సోలార్ లోన్ ఇస్తున్నాం. కానీ మా ఆర్కే సోలార్ టెక్ సంస్థ అనేది ఆఫ్టర్ జిఎస్టీ ధరలు తగ్గింది. ఏపీడీఎం డిపార్ట్మెంట్ అయితే నేమ్ చేంజ్ అయితేవి, అండర్స్టాండింగ్ అయితేవి కరెక్ట్ గా చేస్తుంది. కాకపోతే
ఆ కన్జ్యూమర్ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబరు వాళ్ళు ఇంతకు వేస్తున్నారు, ఆ వెండర్ వేస్ట్, మీకు అది కాదు, మీకు తక్కువకి వేస్తామని చెప్పి కన్జ్యూమర్ దగ్గరికి కన్విన్స్ చేసుకొని మనలో వెండర్లే వెళ్ళి ఇప్పుడు వెండర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఉదాహరణకి మకురుజాల వాయిల్పల్లి ఉషారాణి అనే ఆమెని నేను కార్తికేయ ఆర్సీ సోలార్ సిస్టమ్ వెండర్ని, నా పేరు జె రామారావు. నేను 2,20,000 రూపాయలకి యూనిట్ బుక్ చేస్తే ఏదో వెండర్ వెళ్ళి బ్యాంకులో ఈ స్టాంప్ మాకు ఫైల్ తీయించి ఈ స్టాంపింగ్ చేయించిన టైంలో వెళ్ళి నీకు తక్కువకి వేస్తామని చెప్పి వెండర్ నుంచి ట్రాన్స్ఫర్ పంపించుకున్నాను. వెండర్లో సోలార్ వెండర్గా ఉంటున్నాము. మాకు డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా సాయం చేస్తుంది. ప్రజల్లో ఇంకా అవగాహన కలిపి సోలార్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇస్తున్న 3 కిలోవాట్ వరకు 3 కిలోవాట్కి అయితే 70,000 సబ్సిడీ ఇస్తుంది. 3 కిలోవాట్ దాటినా కూడా 75,000 సబ్సిడీ అందుతుంది. ఇంకా అవగాహన కలిపి దీనిపైన తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.